జై శ్రీరామ్. శ్రీ 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 దుర్గా సీతారామ సాయి జ్యోతిషాలయం సీతారామాలయ ప్రధాన అర్చకులు మీ మధుబాబు. ఈ సంవత్సరం అనగా పరాభవ సంవత్సరం కుంభరాశి గురించి మనం తెలుసుకోవడం జరుగుతున్నది. ఆదాయం 2, వ్యయము 8, రాజభుజం 4, అవమానము 2 అనమాట వీరికి. అయితే సంవత్సరము ప్రధాన ధోరణి ఏమిటంటే మార్పులు, ఎదుగుదల వీరికి ఉంటుంది. జీవితంలో కొత్త దిశలో ముందుకు వెళ్ళే సమయము వీరికి వస్తుంది. కొన్ని సవాళ్ళు అంటే కానీ పెద్ద అవకాశాలు, ధైర్యం ఉంటే మంచి స్థాయికి చేరవచ్చు. అంటే మీకు పట్టుదల ఉంటే మంచి స్థాయికి చేరే అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట. ధైర్యము, సాహసం ఉంటే, మంచి పట్టుదల ఉంటే మీకు అవకాశం ఈ సంవత్సరము ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక పరిస్థితి మొదటి దశ ఉగాది నుండి జూలై వరకు ఆదాయం బాగుంటుంది. డబ్బులు కూడా చాలా బాగా అంటే దేనిలో కూడా మిగలడం జరుగుతున్నది. తర్వాత మధ్య దశ ఆగస్టు, నవంబరు మధ్య ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. చివరి దశ డిసెంబరు నుండి ఉగాది వరకు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. చివరి దశ డిసెంబర్ నుండి ఉగాది అంటే 27 వరకు కొత్త ఆదాయ మార్గాలు కూడా వస్తాయి. అంటే ఏదో రకంగా ఇంకో రకం కూడా ఆదాయాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీరు బలమైన నిర్ణయం తీసుకుంటే ఈ సంవత్సరం చాలా లాభంగా ఉంటుందన్నమాట. ఉద్యోగము, వ్యాపారులకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. మీకు కూడా జాబ్ చేసే అంటే ఉద్యోగము మార్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక ఉద్యోగంకి వెళ్ళే కొత్త రీతిలో ఉంటుంది. మరి కొత్త నైపుణ్యత కూడా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విషయాల్లో కొత్త ఐడియాలతో విజయవంతం అవుతారు. అంటే వేరొక ఐడియాలు అంటే ఒక వ్యాపారం చేస్తే ఇంకొక వ్యాపారం చేయాలనే మనస్సులో సంకల్పించుకొని వేరే ఐడియాతో కూడా మరొక వ్యాపారంకి చేస్తారు. అది కూడా విజయవంతం అవుతుంది. ఆ వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు కూడా మీకు వస్తాయన్నమాట. పార్ట్నర్షిప్లో జాగ్రత్త. పార్ట్నర్షిప్ అనేది పనికిరాదు. మీకు కూడా బాగా సింగల్గా చేయాలి మీరు. అదేవిధంగా కుటుంబ విషయంలో సంబంధాలు, కుటుంబంలో మామూలు పరిస్థితి ఉంటుంది. మరి కొంతకాలము మీ గురించి మిస్అండర్స్టాండింగు మీ కుటుంబంలో జరుగుతుందన్నమాట. తర్వాత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఈ వ్యాపారంలో దిగాడు, ఆ వ్యాపారంలో దిగాడు, ఏది కూడా దీనికి ఇంకా సరిపోదా డబ్బులు అంటే కుటుంబంలో కూడా మీకు అంత ఈర్స్ వచ్చే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇంక 2 వ్యాపారాలు ఎందుకు చేయాలి అనేసి ఒక భావన ఉంటే కొంచెం అలాగా ఉంటుంది. తర్వాత బాగానే ఉంటుందన్నమాట. ఇక ప్రేమ విషయంకి వస్తే ఈ సంవత్సరం ప్రేమ విషయాలు కూడా మీకు ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమ విషయాలు జరుగుతాయి. అదేవిధంగా పెద్దలు కుదిర్చే వివాహాలు కూడా జరగడం అవుతుందన్నమాట. మరి విద్య విషయంకి వస్తే కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తిగా ఉంటారనమాట. అంటే విద్య అనేది మీకు అందరికీ తెలుసు, సముద్రం వంటిది. ఎప్పుడు ఎంతవరకు నేర్చుకున్నా ఇంకా విద్య నేర్చుకోవాలనే ఉంటుందన్నమాట. మీరు PhD చేసినా ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే కొత్త ఆలోచన అనేది మీలో వస్తుందన్నమాట. అంత విద్యలో నైపుణ్యత మీకు ఉంటుందన్నమాట. ఇక ఆరోగ్య విషయంలో కూడా మరి కొంచెం జాగ్రత్త వహించాలి. దానికి యోగా, మెడిటేషన్ చేస్తే కొంచెం మీకు ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. గ్రహ ప్రభావము శని మీ రాశికి అధిపతి కాబట్టి అతనే బాధ్యత వహిస్తున్నాడు. శని ప్రభావం ఏమి మీకు ఉండదు. గురువు కూడా మీకు విద్యలో కూడా గ్రహబలం ఎందులో కూడా సపోర్ట్ ఇస్తాడు. రాహుకేతులు కూడా అయితే రాహుకేతులు అనేది సపోర్ట్ ఎవరు అయినా మీకు ఏం పర్వాలేదు ఈ సంవత్సరం. మరి పరిహారాలు శనివారము వెంకటేశ్వర స్వామికి
మరియు శని పూజ చేయాలి. నల్ల నువ్వులు దానము ఇవ్వాలి అనమాట. శనివారం అక్కడ శనీశ్వర ఆలయంలో నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. శివుడికి ఆరాధన చేయాలి. గాయత్రి మంత్రం కూడా మీరు కూడా చెప్పడం చేయాలన్నమాట. అయితే మీరు జాగ్రత్త అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అదే చెప్పాను కదా ఇందాక, ఇంకొక వ్యాపారం చేస్తామని ఇంటి దగ్గర కూడా మీకు విరోధులు ఉంటుంది కాబట్టి తొందరపాటు నిర్ణయం లేకుండా జాగ్రత్తగా సాఫీగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. అయితే స్నేహితులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల్ని తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవడం అంటే ఇంకా కొత్త స్నేహితులు అనేది రాకూడదు ఈ సంవత్సరం. మీరు ఉన్న స్నేహితులతోనే ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. మరి ఇందులో బలమైన సారాంశం ఏంటంటే ఈ మార్పులు, అవకాశాలు, కష్టము విజయానికి మార్గం అనమాట. ఈ కుంభరాశికి కొత్త దిశలో ఎదుగుదల ఉంటుందన్నమాట. అంటే వేరే దిశలో మీకు అందరికి కూడా ఈ కుంభరాశి వారికి ఎదుగుదల ఉంటుంది. జై శ్రీరామ్.